ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఒక టాలీవుడ్లో ఒక ఫ్యామిలీ పైన ప్రతి మెంబర్ పైన వాళ్ళ పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. నేను నేమ్ తేను, బట్ అందరికీ అర్థమైపోతుంది. సో వాళ్ళు అన్న ప్రకారం ఏంటంటే, నేను విన్నది ఇట్లాంటి కమెంట్స్ పెట్టినా ట్రోలింగ్ చేసినా కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది, ఏదో యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ అని ఏదో విన్నా నేను. దీని గురించి ఏమంటారు మీరు? చాలా మంచి ప్రశ్న అండి అది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి పర్సనల్గా ఈ విషయాల్లో దెబ్బతిని. ఏమనుకుంటామంటే మనం ఏదో తెర వెనుకున్నాము అన్నారు చూడండి మీరు. తెర తొలగిపోవడానికి ఎంతో టైం పట్టదండి. ఆ తెర తొలగడానికి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు శక్తివంతులు కూడా. ఎందుకు వదిలేస్తుండొచ్చు అంటే వాళ్ళు కూడా కొంత ఎంజాయ్ చేయొచ్చు కొంతవరకు దాంట్లో. వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, చాలా ఫేమ్ ఉన్న ఫ్యామిలీ మీరు చెప్పింది. ఆయన మహానటుడు. వాళ్ళు పోన్లే పాపం అనుకున్నంత వరకే ఈ ఆటలు. కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కూర్చున్నారంటే జీవితాలు నాశనం అయిపోతాయండి. సో వీళ్ళు చేసే పనికి అంత పవర్ఫుల్ అంటే వీళ్ళు చేస్తున్న చాలా తప్పు పని. అదే ఇప్పుడు బ్రహ్మానందం ఆయన యాక్టర్ ఉన్నారు, ఆయన మీమ్స్ వస్తుంటాయి, అందరం నవ్వుకుంటాం. అది ఆయన కూడా పగలబడి నవ్వుకోవచ్చు. వేరేజ్ ఒక మనిషిని అతని ప్రతిష్టకు భంగం కలిగేటట్లు అప్సీన్ అంటే వల్గర్గా ఇలాంటి పనులు చేసి వాటిని ట్రాన్స్మిట్ చేసినా కూడా ఐటీ యాక్ట్ కఠినంగా ఉందండి. డిఫమేషన్ కూడా వేయచ్చు వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగిందని. ఇందులో సివిల్, క్రిమినల్ రెండు కూడా ఉంటాయి. వాళ్ళకున్న ప్రతిష్టకు కొన్ని కోట్లకు వేయచ్చు. ఇది మామూలు ఈ కాలేజీ పిల్లలు వీళ్ళు ఉంటారండి. ఇప్పుడు మేమే కొన్ని వీడియోలు చేసి పెడితే ఏదన్నా అవేర్నెస్ కోసం మాకు వచ్చేది ఏముండదు. ఇందులో జనం తెలుసుకోవాలని పెడితే అబ్బా భలే చెప్పావులే, అబ్బా మీ ఇంట్లో ఎట్లే జరిగిద్దా, ఇట్లాంటి కామెంట్స్ మాకే. సరే, అది ఒక పరిధి ఉన్నంత వరకు చూస్తాము. ఆ పరిధి దాటింది అనుకోండి, మీరన్న తెర ఏదో వెనక్కి కూర్చొని చేయడానికి ఇప్పుడు లేదండి. ఇంత ముందులాగా సిమ్ ఎవరు పడితే వాడు తీసుకోవడానికి లేదు. నేను పట్టుకోవాలంటే కరెక్ట్గా 1 అవరే, కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసిందంటే అది బుర్రలో పెట్టుకోవాలి, అది బుద్ధిలో ఉండి ఆ పనులు చేయాలన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్లు ఐటీ యాక్ట్లో చూసుకుంటే 66E అప్లికబుల్ అయింది, 67 ఐటీ యాక్ట్లో 67A. అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అబ్సిన్గా ఇది చేసిన, వల్గర్గా చేసిన ఇవన్నీ కూడా అనమాట, డిపెండింగ్ ఆన్ ద యాక్ట్. ఫస్ట్ టైం 3 years అండి. ఫస్ట్ టైం చేస్తే 5 lakhs పెనాల్టీ, 67 అయితే ఐటీ యాక్ట్లో. సెకండ్ టైం అనుకోండి, అది మళ్ళీ 10 lakhs వరకు కూడా ఉంది పెనాల్టీ. ఫస్ట్ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళది రిపీట్ చేస్తే 3 years 5 lakhs. సెకండ్ టైం చేశారంటే 5 years 7 lakhs ఉంది, అదే 10 lakhs ఉంది. 67A అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఫస్ట్ టైమే 5 lakhs, 5 years శిక్ష, 10 lakhs ఫైన్. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేశారంటే 7 years పడుతుంది, 10 lakhs. జీవితం సర్వనాశనం అండి. వాడు కాలేజీలో ఉండో విలేజ్లో ఉండో ఇట్లాంటి తిక్క పనులు చేస్తే ఫ్యూచర్ అవుట్ వాడిది. 7 ఏళ్ళు జైల్లో పడ్డాడంటే జీవితం సర్వనాశనమే. పొర్రపాటున వీడి పెట్టే కామెంట్స్లో 2 వర్గాల మధ్య కానీ 2 మతాల మధ్య కానీ పొరపాటున ఏదన్నా కానీ అగ్గి రగులుకుందంటే భవిష్యత్తు నాశనమే. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ కూడా. ఎటు ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ అని, వాళ్ళకున్న ప్రతిష్టకి కొన్ని కోట్లకు డిఫమేషన్ వేయచ్చు వీళ్ళ మీద. ఐపీసీ సెక్షన్ కూడా అప్లికబుల్ అయింది. ఇంతకుముందు 499, ఇప్పుడు అంటే నా పేరు పాడి చేసినారు అంతే కదండి. ప్రతిష్టకు భంగం కలిగేయడం. వాళ్ళు ఒక లిమిట్ వరకు ఊరుకుంటారండి వాళ్ళు కూడా. అది ప్రతి ఫిల్మ్ స్టార్ కానివ్వండి, ప్రతి సెలబ్రిటీకి వాళ్ళకి తెలుసు ముందే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి, కొంతమంది సర్కాస్టిక్ ఉంటారు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలుసు. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకూడదు ఎప్పుడు కూడా. అది బద్దలైందంటే వీళ్ళ జీవితాల నాశనమే. అంటే మనం ఇట్లా వాదించలేమా? నేను అన్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకుంది ఒకటి, అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను ఇది అన్నట్టు మనం వాదించలేమా? అది పాయింట్ని బట్టి ఉంటుందండి. మీరు ఏం కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, బ్రహ్మానందం గారు ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అది చూసి అందరికి నవ్వు వస్తే వాళ్ళు పట్టించుకోరు.
వీళ్ళు హర్ట్ అయ్యేటట్లు ఏదైనా పెట్టారు అంటే ఇది రాసిన దీనివల్ల నేను హర్ట్ అయినా. హర్ట్ అయ్యాను అనేది వేసుకోవచ్చు, డిఫమేషన్ వేయచ్చు. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ యాక్ట్లో కూడా అది 356 కింద ఉంది, 2 years జైలు మామూలు క్రిమినల్ ప్రొసీడింగ్ అయితే. మళ్ళీ పెనాల్టీ ఉంటుంది లక్షల్లో. ఇది కాక సివిల్ వేయచ్చు. మళ్ళీ నా ప్రతిష్ట కోటిన్నర ఉన్న ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేపించచ్చు. సివిల్లో ఏమవుతుందంటే అండి అది టాట్స్ అంటాం అనమాట. ఈ రిప్యుటేషన్కు తగ్గట్లు కాంపన్సేషన్, అదే ఏమంటారు దాన్ని, ఈ అమౌంట్కు వేయచ్చు. నాకు ఇంత వీడి వల్ల నష్టం జరిగింది కాబట్టి ఇంత అమౌంట్ అతని నుంచి వసూలు చేసి ఇవ్వండి అని. జీవితాలు నాశనం అయిపోతాయండి. అదే మీరు చెప్తుంటే చాలా భయంకరంగా, చాలా సివియర్గానే ఎవరు పట్టించుకోక, అంటే వాళ్ళకు తెలియక, అవేర్నెస్ లేక పిల్లలకి తిక్క కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. కరెక్ట్గా దాని మీద కూర్చుని వర్క్ చేశారంటే మాత్రం వాళ్ళు చాలా ఈజీ వీళ్ళని జీవితం నాశనం చేయడానికి. అంటే మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి అనిపిస్తుంది కళ్యాణ్ గారు నాకు. తిట్టడం ఒకటి, హేట్ ఒకటి. హేట్రేట్ కూడా ఉంటుందా? అంటే నా ఒపీనియన్ నేను చెప్పిన కమెంట్లో, నా ఒపీనియన్ నాకు ఇది నచ్చలేదు, నాకు బాగాలేదు అని చెప్తే అర్థమైందండి మీకు. విమర్శ వేరే అండి, సద్విమర్శ వేరే. ఏంటా యాక్షను, ఏంటా ఎక్స్ప్రెషను, ఫైన్. దానికి ఏం లీగల్గా ఏం చేయలేరు. దానికి వాళ్ళు కూడా తీసుకోరు. నేను ఇంప్రూవ్ చేసుకోవాలా అనుకుంటారు స్పోర్టివ్గా. అది నన్ను అంటావా అంటే అది నిలబడవా కేసులు. ఓకే. ఎప్పుడైతే అతన్ని అవమానిస్తామో మనం, ఓకే, ఇక్కడ నీ ఎక్స్ప్రెషన్ సరిగా పలకలేదు అనడానికి ఆ ఏంద్ర ఎక్స్ప్రెషన్ కుక్కలాగా అనడానికి చాలా తేడా ఉంది. కుక్కలాగానే దానికి పడుతుంది డెఫినెట్ కదా. ఆ కంపారిజన్ అది, అంటే ఆ మనిషిని అవమానించకూడదు. మీ ఎక్స్ప్రెషన్ అక్కడ బాగాలేదండి అంటే ఏదో ఒకటి స్టెప్ ఏదో ఒకటి అట్లా చెప్పడం వేరే. ఏంది నువ్వు కుక్కలాగేసావు, గాడిలాగేసావు అనేది ఇది అనమాట, అవమానించడం అనేది. డెఫినెట్గా నీడ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్.